ఈరోజు గుంటూరు నగరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, నా పేరు దర్శనం శ్రీనివాస్. నేను సామాజిక సమరసత ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసిన పూజ్యశ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి వారు ఈ మీడియా సమావేశానికి ఇచ్చేశారు. వారి తర్వాత డాక్టర్ నాగార్జున గారు, జిల్లా సంచాలకు RSS, అదేవిధంగా నరేంద్ర గౌతమ్ గారు, ప్రాంత కార్యదర్శి హిందూ ధార్మిక మండలి, అదేవిధంగా బజరంగ రామకృష్ణ గారు, అదేవిధంగా గోపి గారు, పెద్దింటి కృష్ణ చైతన్య గారు ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేశారు. రేపు జరగబోయే 5వ తారీఖున జరగబోయే హైందవ శంఖారావం గురించి ముందుగా డాక్టర్ నాగార్జున గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా దేవాలయాలకు స్వాతంత్రం అనేది రాలేదు. ఇంతవరకు కూడా ప్రభుత్వం యొక్క అజమాయిషీలో దేవాలయాల కేంద్రంగా వస్తున్న డబ్బులతో జరగవలసిన హిందూ ధర్మ ప్రచారం జరగకపోగా దేవాలయాల యొక్క ఆటల పాలన పట్టించుకోకుండా వాటికి శిథిలావస్థకు చేరిపోతున్నాయి ఎన్నో దేవాలయాలు. కాబట్టి ప్రభుత్వం యొక్క కబంధాస్తాల నుంచి హిందూ దేవాలయాలను ధార్మిక సంస్థలను విముక్తం చేయాలన్నటువంటి లక్ష్యంతో జనవరి 5వ తారీఖున గన్నవరం దగ్గర నిర్వహించబడిన హైందవ శంఖారావం సభలో ప్రతి ఒక్క హిందువు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి తమ సంఘీభావం తెలియజేయడం ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడాలని ప్రతి ఒక్క హిందువుని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. నరేంద్ర గౌతమ్ గారు ప్రధానంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వారి దేవాలయ వ్యవస్థను చూడటానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఉంటాం. మనం ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో శంఖారావం జరుగుతుంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది దేశం మొత్తం మీద లేదు, కేవలం దక్షిణాది రాష్ట్రాల్లో. అయితే ఈ 4 రాష్ట్రాల మొత్తం మీద చూస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖ చాలా లోపభూయిష్టంగా, అంటే ఊడ్చేవాడి దగ్గర నుంచి అర్చకుడు నియామకం దాకా వ్యవహారాలు, నిత్య నైతిక విషయాలు మొత్తం కూడా కేవలం దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందే ఉన్నది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ తీసుకుంటే డే టు డే అఫైర్స్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది. అంటే పడితరం అంటాం, దేవాలయంలో పడితరం అంటాం. అంటే నూనె ఎంత తగ్గించాలి, కర్పూరం ఎంత, ఇది కూడా మొత్తం ఈవో ఇస్తాయి. దేవాదాయ ధర్మాదాయ, ఇంకోటి ధర్మాదాయ అంటే సత్రాలకి. అసలు సత్రాలకి వెనకటి రోజుల్లో ఇచ్చింది మొత్తం దారిని పోయే బాటసార్ల కోసం ఇచ్చినటువంటి అన్నం పెట్టమని. అది పెద్ద కుంభకోణం. అసలు ఇవాళకి కూడా రాసుకుంటున్నారు. ఎందుకంటే పూజ్య కమలానంద భారతి స్వామి వారు పూర్వాశ్రమంలో వారు నేను కలిసి రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేశారు దేవాలయాలు. స్వామివారికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్నేళ్ల తర్వాత దేశం మొత్తం మీద కూడా ఒక వాతావరణం నిర్మాణం అయింది. హిందువుల్లో చైతన్యం ఉంది. మేము అడుగుతున్నది కూడా సెక్యులర్ రాజ్యాంగం యొక్క రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిధిలో ఉన్న విషయమే అడుగుతున్నాం. సెక్యులర్ స్టేట్ అంటే ఏ మతం యొక్క విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఉంది, ముస్లిమ్స్ చూసుకుంటారు. ముస్లిం ప్రాపర్టీలు, మస్జిదులు, మద్రాసాలు అలా పడి అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. అలాగే మైనారిటీ చట్టం ప్రకారం చర్చిలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. కేవలం హిందువుల యొక్క ఆస్తులు, దేవాలయాలను మాత్రమే ప్రభుత్వం ఎందుకు అజమాయిషీ చేస్తుంది? సెక్యులర్ అన్న తర్వాత నువ్వుకి మతంతో సంబంధం లేదు. ఇది సుప్రీంకోర్టు వేసిన కేసు 15 ఏళ్ళ క్రితం. ఇది లాస్ట్ బెంచ్కి వస్తుంది. ఇప్పుడు రాబోయేటువంటి భగవంతుడి దయ వల్ల మనందరి కోరిక మేరకు 3 ఏళ్ళలో తీర్పు రాబోతుంది. అయితే ఇది వెళ్ళిన తర్వాత ఈ దేవాలయాల యొక్క నిర్వహణ
ఎవరు చూడాలి, దీనికి మొత్తం కార్యాచరణ ఏంటి అనేది ధార్మిక మండలి వ్యవస్థ ఒకటి రూపకల్పన జరుగుతోంది. దాని ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క హిందువుల్ని చైతన్యపరిచి మన దేవాలయాల్ని మనమే నిర్వహించుకుందాం అనేటువంటి యొక్క సంకల్పంతో, ఇటువంటి పూజ్య స్వామీజీల యొక్క సహకారంతో రేపు జనవరి 5న ఈ హైందవ శంఖారం అనే పేరుతో పెద్ద సభ నిర్వహిస్తున్నారు. అందులో స్వామీజీలు అందరూ కలిసి తీర్మానం చేస్తారు. హైందవుల యొక్క రిప్రజెంటేటివ్లుగా వాళ్ళు కొన్ని డిమాండ్స్ని ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. కాబట్టి సెక్యులర్ స్టేట్లో రాజ్యాంగాన్ని పూర్తిగా త్రికరణ శుద్ధిగా అమలు చేయమని, ఎలా అయితే మిగతా మతాల యొక్క ఆస్తుల విషయాల్లో మీరు తలదోర్చకుండా ఉంటున్నారో అట్లాగే హిందూ దేవీ దేవతల యొక్క గుళ్ళు మాన్యాల విషయాల్లో కూడా మీరు తలదూర్చాల్సిన అవసరం లేదు, ఇది హిందువులకు అప్పచెప్పండి అనేటువంటి ప్రకటన రేపు పొద్దున చేయబోతున్నారు. దీనికి హైందవుల అనేటువంటి వాడు దేవుడి మీద భక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలని పిలిపివ్వడం జరిగింది. లక్షలాదిగా తరలి వస్తున్నట్టు మేము వింటున్నాం. అలాగే అనేక మంది, వందల మంది స్వామీజీలు వస్తున్నారు. ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా కూడా మిగతా ఎవరైతే ఉన్నారో ప్రతి కుటుంబం నుంచి, హిందూ కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళు ప్రతినిధిగా రావాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నారు.